హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అఖిల సంజయ్ యూట్యూబ్ ఛానల్. మనమైతే ఇవాళ మైపాడు బీచ్కి అయితే వెళ్ళిపోతున్నామండి. నెల్లూరుకు దగ్గర ఉంటుంది మైపాడు బీచ్ అనేది. అసలు ఎంత అందంగా ఉందంటే వెళ్ళే దారంతా ఒక మినీ కేరళని అయితే తలపించిందనమాట. కొబ్బరి చెట్లు, అరటి తోటలు, అసలైతే ఎంత ప్రకృతి అందాలు అయితే చాలా అంటే చాలా బాగున్నాయన్నమాట. ఆ గ్రామం వెంట పోతూ ఉంటే మైపాడు అనేది మేము చిన్నప్పటి నుంచి వెళ్తూనే ఉన్నామండి. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే మినీ కేరళని తలపిస్తుందని చెప్పాను కదా. అసలు వెళ్తుంటే చల్లటి గాలి, ఎండ వేడిమి అయితే అసలు తగలలేదన్నమాట. ఆ పైరు మీద ఉంచే గాలి చల్లగా వస్తుంది. ఈవినింగ్ మేమైతే 4:30కి అయితే బయలుదేరామన్నమాట మైపాడుకి అయితే. నెల్లూరు నుంచి మైపాడు నెల్లూరు గ్రామం, నెల్లూరు ప్రజలకి చాలా సుపరిచితమైనమాట. ఇప్పుడైతే మనం మైపాడుకి అయితే వెళ్ళిపోదాం పదండి. కార్లో నేను, మా అన్న పిల్లలు, మా పిల్లలు, మా హస్బెండ్. కార్ డ్రైవింగ్ చేసేదైతే మా అన్న డ్రైవింగ్ చేస్తున్నాడు అనమాట. మా ఆయన పక్కన కూర్చున్నాడు. చాలా అలసిపోయాడు అనమాట మా ఆయన, అందుకని మా అన్న డ్రైవింగ్ చేస్తున్నాడు అనమాట. మేమంతా అయితే కార్లో అయితే ఆ అందాలని తిలకిస్తూ అయితే మైపాడుకి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. చూడండి, మీరే చూడండి ఎంత బాగున్నాయో తాటి తోపులు. వాటర్ అయితే ఎప్పుడు ఫ్లో అవుతూనే ఉందండి. వాటర్ అయితే అక్కడ చాలా అంటే చాలా బాగుంది. వెళ్ళే దారంతా అంటే ఆ చుట్టుపక్కల గ్రామస్తులకు తెలుసు కాబట్టి పెద్ద వింత ఏం కాదనుకుంటారు. కానీ మాకు అయితే చాలా బ్యూటిఫుల్గా అయితే కనిపించింది అనమాట. మధ్య మధ్యలో చేపల చెరువులు, రొయ్యల చెరువులు ఇవన్నీ అయితే ఉన్నాయి. మొత్తం ఫుల్ వీడియో అయితే కంపల్సరీగా చూడండి. ఫస్ట్ టైం ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఫుల్ లెంత్ వీడియో అయితే కంపల్సరీగా చూడండి. బోర్ కొట్టించాను అనుకోకుండా ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి. నా ఛానల్ అయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. బీచ్కి అయితే వచ్చేసాం చూడండి. చాలామంది వచ్చినారు. అవాళ శనివారం కావడంతో, వీకెండ్ కావడంతో జనాలు అయితే బీభత్సంగా ఉన్నారనమాట. మైపాడు దగ్గర చాలా గుళ్ళు అయితే ఉన్నాయండి. గుళ్ళు అయితే నేను ఎక్స్ప్లోర్ చేయలేకపోయాను. ఎందుకంటే మేము వచ్చింది ఈవినింగ్ 4:30 కదా. పిల్లలు ఆగలేక బీచ్లోకి అయితే వెళ్ళిపోయారనమాట. సగం బట్టలు అయితే తడిచిపోయాయి. గుళ్ళు అయితే చూపించలేదు. గుళ్ళు అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. గుళ్ళు అయితే చాలా అంటే చాలా బాగుంటాయండి. మైపాడులో అయితే శివలింగాలు అయితే చాలా బాగుంటాయి. పిల్లలు అయితే చూడండి ఎంత మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. వాటర్ అయితే ఎక్కువనే ఉన్నాయి, మరీ తక్కువ ఏం లేవు. గట్టు ఈవినింగ్ కావడంతో గట్టు పైకి కూడా వచ్చేసాయి అన్నమాట వాటర్ అయితే. ఇక్కడ హార్స్ రైడింగ్ కూడా ఉందండి. పిల్లలకి హార్స్ రైడింగ్ ఉంది. మళ్ళా జీప్ డ్రైవ్ చేసేది ఉంది. పిల్లలకి ఆడుకుంటారు కదా, ఆ విధంగా అయితే ఉందన్నమాట. చాలా మంచిగా ఉంది. బీచ్లో చల్లగా చాలా రోజుల తర్వాత బీచ్లో అయితే మునుగుతున్నాను. 1 year తర్వాత అనుకుంటా. పాకాల బీచ్కి అయితే వెళ్ళాము కదండి. సింగరాయకొండ దగ్గర పాకాల బీచ్కి అయితే 1 year బ్యాక్ అయితే వెళ్ళాము. తర్వాత మైపాడు బీచ్కి అయితే వచ్చామన్నమాట. మేము చిన్నప్పుడు నెల్లూరులోనే ఉండేదాన్ని కాబట్టి వీక్లీ అయితే సముద్రానికి వచ్చేవాళ్ళం అన్నమాట అప్పుడు చిన్నప్పుడైతే. కానీ ఇప్పుడు సముద్రాన్ని మిస్ అవుతున్నాను, మా ఊరిని కూడా చాలా మిస్ అవుతున్నాను అనమాట నేను.
మేము ఉండేది హైదరాబాద్లో కాబట్టి. నేను 3 ఇయర్స్ తర్వాత ఇదే అనమాట ఫస్ట్ టైం రావటము నెల్లూరుకి అయితే. అందుకనే చాలా మంచిగా ఎంజాయ్ చేశాను. మీరు బ్లాగ్స్ అంతా చూసుంటే తెలిసుంటుంది. ఒకటి పెంచెలకోన, జొన్నవాడ, గొలగముడి, ఇవన్నీ అయితే నేను చూపించాను కదా. చాలా రోజుల తర్వాత నెల్లూరుకి వెళ్ళానని నేను నెల్లూరు సిటీ మొత్తం తిరిగేశాను అనమాట. మా స్కూలు, నేను చదివిన కాలేజు మొత్తం ఒకసారి వెళ్ళి చూసుకొని వచ్చేసాను. చాలా హ్యాపీగా అనిపించింది. మా అన్న, నేను, మా హస్బెండు, మా వదిన వాళ్ళ చెల్లెలు, వాళ్ళ హస్బెండ్ అందరం అయితే వచ్చామన్నమాట. అందరం చాలా రోజుల తర్వాత కలుసుకున్నాం కాబట్టి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాము సముద్రంలో అయితే. మా అన్న చూడండి చిన్న పిల్లల్లాగా ఆడుతున్నాడు అక్కడ. ఇక్కడ నేను మా అన్న కూతురు అనమాట వెనకల, మా అన్న పిల్లలు వాళ్ళంతాను. ఈ పాప వచ్చి మా వదిన వాళ్ళ చెల్లెలు కూతురు అనమాట. చూడడానికి సన్నగా ఉంది కానీ చాలా గట్టిదండి పిల్ల. నెల్లూరు అంటేనే గట్టోళ్ళు కదా. చూడండి పిల్లలు అంతా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మేము వచ్చామని వాళ్ళు కూడా బీచ్కి అయితే వచ్చేసారు మాతో పాటు. మేమందరం చాలా మంచిగా ఎంజాయ్ చేసాము ఇక్కడ.
ఇక్కడ పిల్లలు ఈ రైడ్ అయితే చాలా మంచిగా డ్రైవ్ చేశారండి. నేనైతే డ్రైవ్ చేయలేదండి. కొంచెం అటు ఇటు అయితే జనాల మీదకి పోతుందని నా డ్రైవింగ్ మీద నాకు అంత నమ్మకం అనమాట. ఈ వీడియో కనుక ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫుల్ లెంత్ వీడియో అయితే కంపల్సరీగా చూడండి. మేము ఒక రౌండ్లో 4-5 మందికి మార్చి పిల్లలైతే ఎక్కించామన్నమాట. పిల్లలైతే చాలా మంచిగా ఎంజాయ్ చేశారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.